హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే RC16 నుంచి అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో బుచ్చిబాబు ఎంత కేర్ తీసుకుంటున్నాడో ఇది ఇంకొక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. సో మ్యూజిక్ డైరెక్టర్గా ఏఆర్ రెహమాన్ గారిని టాప్ క్వాలిటీ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన పెట్టాడు. హీరోయిన్ కూడా చూడడానికి చాలా చక్కగా ఉండేటట్టు జాహ్నవి కపూర్. సో విలన్గా బున్నాభయ్య, జగపతి బాబు, సో శివరాజ్ కుమార్ లాంటి టాప్ యాక్టర్. సో ఇలా ప్రతి విషయంలో కూడా బుచ్చిబాబు అయితే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అనమాట. సినిమాలో ఒక 15 నిమిషాల పాటు ఒక ఇంపార్టెంట్ ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది అనమాట. సో చాలా ఫైట్స్ ఉంటాయి, బట్ ఒక 15 నిమిషాలు మాత్రం శివరాజ్ కుమార్ గారు ఉండేటప్పుడు ఒక ఫైట్ ఉంటుందంట. సో ఆ ఫైట్ కోసం ఒక మంచి రీసెంట్గా ఎవరైతే ఫైట్ కొరియోగ్రఫీ చేశారో, సో అలా లిస్ట్ ఓపెన్ చేసి చూస్తే జైలర్ సినిమాలో ఫైట్స్ అనేవి చాలా క్లాసిక్గా స్టైల్గా ఉంటాయి అన్నమాట. ఈవెన్ రజనీ గారు ఆ స్లో మోషన్ అంతా ఉన్నా సరే ఏంటంటే చాలా క్వాలిటీగా స్టైలిష్గా ఉంటాయని చెప్పి, సో ఆ జైలర్ సినిమాలో ఎవరైతే ఫైట్ మాస్టర్ ఉన్నారో ఆయన్ని RC16లో ఫైట్లు కొరియోగ్రఫీ చేయమని తీసుకున్నారంట. సో నాకు అడిగితే ఇది ఒక మంచి విషయమనే చెప్పాలి. ఎందుకంటే జైలర్ సినిమా చాలామంది చూసే ఉంటారు. సో అందులో ఫైట్స్ మాత్రం చాలా బాగుంటాయి అనమాట. అంటే రజనీకాంత్ అంత మూమెంట్ కానీ అంతగా కష్టపడి ఫోర్స్ఫుల్ ఫైట్స్ అలా ఏం చూపించకుండా చాలా స్టైలిష్గా ఉంటాయి అనమాట. సో నాకు చాలా బాగా నచ్చింది. సో RC16లో కూడా అలాంటి ఫైట్ సీక్వెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాంతోపాటుగా ఏఆర్ రెహమాన్ గారు BGM తోడైతే ఖచ్చితంగా ఆ ఫైట్ సీక్వెన్స్ యొక్క క్వాలిటీ అయితే పెరిగిపోద్ది అనమాట. అయితే మరి ప్రజెంట్ శివరాజ్ కుమార్ గారు కూడా ఈ షూటింగ్ షెడ్యూల్లో పాల్గొన్నారు. ఇది ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో అయితే షూటింగ్ చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జరుపుకుంటుంది గైస్. అసలు కనీసం బ్రేక్స్ కానీ గ్యాప్స్ ఎక్కడా లేవు. సో చరణ్ గారు కూడా కంటిన్యూస్గా ఎక్కడ ఇంటర్వ్యూలు కానీ ఎక్కడ ఈవెంట్లు కానీ ఎక్కడ అటెండ్ అవ్వట్లేదు, చాలా తక్కువ కనిపిస్తున్నారు బయట. సినిమా మీద మాత్రమే ఫోకస్ చేస్తున్నారు. అది కూడా ఒక మంచి విషయమనే చెప్పాలి. సో మరి గేమ్ చేంజర్ లాంటి ఒక ఫెయిల్యూర్ ఎందుకు అంటున్నాను అంటే, సో అలా నెగిటివిటీ వచ్చింది కాబట్టి మరి నేను కూడా చెప్పేదేం లేదు ఇంకా. సో అలాంటి దాన్ని మర్చిపోవడానికి, అలాంటి దానికి మళ్ళీ కంబ్యాక్ ఇవ్వడానికి చరణ్ గారు అయితే మళ్ళీ ఇంకొక పెద్ద అడుగే వేస్తున్నారనమాట. చాలా కష్టపడి వస్తున్నారు. ఖచ్చితంగా ప్రొడక్ట్ మీద అయితే ఫ్యాన్స్ చాలా నమ్మకాలు అయితే పెట్టుకుని ఉన్నారనమాట. సో ప్రజెంట్ అయితే అప్డేట్ అయితే గైస్, మరిన్ని అప్డేట్స్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.